నా బిడ్డలకి నా భారం తెలుసు, నా దగ్గర పెరిగిన ఆత్మీయ నాయకులకి నా భారం తెలుసు, ఆత్మల విలువ తెలుసు, ఆత్మల కోసం ఎన్ని కన్నీరు గార్చాలో, ఎంత సాక్ష్యాన్ని కాపాడుకోవాలో, ప్రాణాన్ని ఎంత బిగబట్టుకోవాలో. మరి అంతే కదండి. వెచ్చలవిడిగా సేవకుడే తిరిగితే ఆత్మలు ఏడ రక్షించబడితే రక్షించబడ్డవాళ్ళు కూడా లోకంలో కలుస్తారు. దైవజనుడు అంటే వాడికి ఒక సాక్ష్యం ఉండాలి, వాడికి ఒక క్యారెక్టర్ ఉండాలి, వానికి ఒక భక్తి, ఆత్మీయత. అరే వీడిని వెంబడిస్తే మనం కూడా కాస్త భక్తి నేర్చుకుంటాం, ఆత్మీయతలో ఎదుగుతాం, బాగుపడతాం, సమాజానికి దీవెనగా మారతాం అనే నమ్మకం దైవజనుడు అనేవాడిని చూస్తే కలగాలి. వాడే సిగ్గులేని బతుకుతా, దరిద్రపు కొట్టు బతుకుతా, విలువ లేని బతుకుతా, క్యారెక్టర్ లేని బతుకుతా, సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ ఉంటే సమాజం కదలదు, రక్షించబడ్డోడు కూడా లోకంలో కలుస్తాడు. రక్షింపబడ్డోడు ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఆత్మీయ నాయకుడి సాక్ష్యం పర్ఫెక్ట్గా ఉండాలి. జాగ్రత్తగా వాని ప్రాణాన్ని బిగబట్టుకొని కాపాడుకోవాలి, అన్ని కంట్రోల్ చేసుకోవాలి. 22 సంవత్సరాల ప్రాయంలో 60-70 ఏళ్ళ ముసలోళ్ళలాగా బతికా. చిలకలూరిపేటలో సేవ చేయటానికి సిద్ధపడినప్పుడు, నడుం కట్టినప్పుడు 22, 23 లేదా 25 ఏళ్ల వయసు అనుకోండి. 25 ఏళ్ల వయసులో 60-70 ఏళ్ళ వృద్ధుడికి అన్నీ వదిలేసుకున్నవాడి మైండ్ ఉంటుందే, అట్లాగా నా మనసుని దేవునికి అప్పచెప్పుకొని, నోరు జారకుండా నోటిని కంట్రోల్ చేసుకొని, చెయ్యి జారకుండా చేతుల్ని కంట్రోల్ చేసుకొని, కాలు జారకుండా అంటే తెలుసా మీకు? కాలు జారకుండా అంటే తప్పుడు అడుగులు వేయకుండా, గడ్డి తినే చేష్టాలు చేయకుండా, చెడ్డ సాక్ష్యం తెచ్చుకోకుండా, ప్రాణాన్ని బిగబట్టుకొని, దైవజనుడు ఇప్పుడు విశ్వాసులు నోరు బారేసుకున్న తర్వాత చర్చికి వచ్చి ఫీల్ అవుతారు. అన్నా నిన్న గొడవ అయిందన్నా, కొంచెం నోరు జారి తిట్టానన్నా అని ఏడుస్తారు. అప్పుడు సేవకుడు అంటాడు, అమ్మా ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ వేడు, దేవుడు కనికర సంపన్నుడు, తప్పకుండా నిన్ను క్షమిస్తాడులే అని ఓదారుస్తాడు. అదే అయ్యగారు తిట్టాడు అనుకో, పాస్టర్ గారు బూతులు తిట్టాడు అనుకో, ఇక నెక్స్ట్ విశ్వాసులు చర్చిలో కనపడరు. ఎందుకు కనపడరు మీరు చెప్పండి? 10 మందికి చెప్పేవాడు, మనం తేడా పడితే మనల్ని బాగు చేయాల్సిన వాడు ఆయన ఏమంటున్న బజారీకి చండాలంగా కూస్తుంటే, వాడేం పాస్టర్, వాడేం బోధకుడు, వాడేం సేవకుడు, వాడేం మాది, నేను రాను. సేవకుడు అంటే ఆయన్ని చూసి భక్తి నేర్చుకోవాలి, మాదిరి నేర్చుకోవాలి, ఆత్మీయత నేర్చుకోవాలి, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి, ఓర్పు సహనాలు నేర్చుకోవాలి. దైవజనుడు అంటే లెక్క ఉంది. అట్లా కాకుండా ఎట్టబడితే అట్టుంటే ఎట్లట ఇలా అంటారు సమాజం. కాబట్టి క్యారెక్టర్ చాలా అవసరం, సాక్ష్యం చాలా అవసరం, భక్తి, ఆత్మీయత చాలా అవసరం. ఒక ఆత్మను రక్షించాలంటే ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో. రక్షించబడ్డ ఆత్మని లోకంలో కలపడం పెద్ద శాకిర్యం కాదు. ఒక్కసారి మనం తేడా కనబడితే వాడు కలిసిపోతాడు లోకంలో. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అందుకని 25 ఏళ్ల ప్రాయంలో దేవుని పనికి వచ్చి 70 ఏళ్ల ముసలోళ్ళలాగా అన్ని ఆకలికి తొడుక్కునే బట్టతో సహా కంట్రోల్ చేసుకున్నా. చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళా బ్రష్ తెచ్చుకుందామని. ప్యాంటు కొంచెం జీన్స్ టైప్ ప్యాంట్ వేసుకున్నా, షర్టు పాచి కలర్ షర్టు, గళ్ళగళ్ళ షర్టు అది వేసుకున్నా. సేవలోకి వచ్చా, సేవ చేస్తున్నా. షాప్కి వెళ్ళా, కిరాణా కొట్టు దగ్గర, మా ఇంటి దగ్గర. కొట్టుకాడికి వెళ్తే ఆయన నాకు ఆ పేస్ట్ బ్రష్ ఇస్తా, అయ్యా వందనాలయ్యా అన్నాడు. కాస్త ఆయన కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తుంటాడు. ఆయన వందనాలు చెప్పాడు. వందనాలు అన్నా. అయ్యో నేను ఒక మాట అంటాను ఏమనుకోవుగా అన్నాడు. పాస్టర్లు కూడా వినండి, పాస్టర్లు కూడా వినాలా. ఏమనుకోవుగా అన్నాడు. చెప్పయ్యా నేనేమనుకుంటాను, ఏమనుకోనన్నాను. నీ వేసుకున్న బట్టలు బాగలేవయ్యా అన్నాడు. నువ్వు చేసే భక్తికి, నువ్వు చెప్పే మాటలకి, నువ్వు వేసుకున్న బట్టలకి పంతం లేదయ్యా, ఏదైనా అవకాశం ఉంటే బట్టలు మార్చుకోయా అన్నాడు. నేనేం ఆవేశపడలా, అతనికి రిటర్న్ క్లాసు బేకలా, నేనేం వస్త్రాలు దించుకోవాలా. ఆలోచించా, కరెక్టే కదా. అంటే సమాజంలో నేను దేవుని మాటలు చెబుతూ, దేవుని గురించి ప్రకటిస్తూ ఆత్మని రక్షించడమే కాదు, సమాజం నాకు వెళ్ళి చూస్తుందన్న విషయం నేను మర్చిపోయాను. సమాజానికి నేను సాక్షిగా ఉండాలి కదా. నా వస్త్రధారణ కూడా క్రమంగానే ఉండాలి, నా మాట తీరు క్రమంగా ఉండాలి, నా వ్యవహార శైలి క్రమంగా ఉండాలి. కాబట్టి నేను దిద్దుకోవాలని ఆ రోజు తీసుకొచ్చి ఆ బట్టలు ఆ రోజు విప్పేశాను. బాధాకరమైన విషయం ఏంటంటే మరో జత కొనుక్కోవడానికి, తెల్ల జత కొనుక్కోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. అందుకని నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు ఉన్న బట్టలే ఉన్నాయి, కలర్ బట్టలు, అయ్యే వేసుకొని తిరుగుతున్నా సేవలోకి వచ్చి కూడా.
ఒక్క జతే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చి హడావుడిగా ఉన్న బట్టలన్నీ కూడా పక్కన వేసుకొని తెల్ల బట్టలు కట్టుకొని తిరగటం మొదలుపెట్టా. ఏదన్నా ఒకవేళ వస్త్రం కట్టినా కూడా ఆర్భాటంగా హడావుడిగా లోకానుసారంగా ఉండకుండా, కలర్ బట్ట వేసుకున్నా కూడా ఇతరులు ఆక్షేపించకుండా ఉండేటట్టుగా నా వస్త్రధారణను జాగ్రత్త చేసుకున్నా. మా ఊరు మీ అందరికీ తెలుసు, చిలకలదూరిపేట. తెలుసుగా చిలకలదూరిపేట. చిలకలదూరిపేటకు భలే మంచి పేరుంది. ఎక్కువ శాతం డ్యాన్స్ పార్టీ వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు. ప్రభల మీద డ్యాన్స్లు వేసేవాళ్ళు. రకరకాల పాపాలకి ప్రసిద్ధి చిలకలదూరిపేట. అయితే అందరూ కాదు, 2 బజార్లు వేశ్యాపురాలుగా ఉన్నాయి. అలాంటి పట్టణంలో దేవుని సేవ కొరకు నడుం కట్టి చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. వారిలో ఒకడిని నేను. ప్రార్థించాను. బాగా వినండి, మీరేం అనుకోవద్దు. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి. అసలు ఊరే ముందు దరిద్ర పేరున్న ఊరు. అందులో నేను సేవ. మనుషులు డిఫరెంట్. వాళ్ళ ఎదుట నా సాక్ష్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజాన్ని ప్రభావితం చేయాలంటే సరైన భక్తి చేయాలి, సరైన ఆత్మీయత కనపరచాలి, దేవుని ప్రభావం కనపడాలి. మాటకి ప్రవర్తనకి పొంతన ఉండాలి. అలాంటి బతికితేనే ఒక సమాజాన్ని ప్రభావితం చేయటం సాధ్యమైద్ది. లేకపోతే కష్టం అని నాకు అర్థమైంది. ఈ హానోకి ఎక్కడున్నాడు? ఆయన వినాలా? నూరమ్మా కూర్చో, నువ్వు కూర్చో. ఇంకా సేవకులు ఎవరు పోవద్దు, మీరందరూ కూర్చొని చక్కగా దేవుని మాటలేనండి. మిగిలిన పరిచారకులు చేస్తే ఎవరన్నా ఒకరిద్దరు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. మీకేమన్నా అసౌకర్యంగా ఉందో వింటారా ప్రశాంతంగా? అలా చెప్పన్నా వింటామంటే చేతులు ఎత్తితే నేను చెబుతా, లేకపోతే కొట్టా తెచ్చాను 2 మొక్కలు చెప్పి జంపు. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు, అందుకని ముందే అడుగుతున్నాను నేను. ఓకేనా? రైట్, తప్పకుండా చెప్తా, వినండి. ఒక సమాజంలో దేవునికి సాక్షిగా ఉండి సమాజాన్ని ప్రభావితం చేయాలంటే చాలా విషయాల్లో చంపుకోవాలా. ఆవేశాన్ని చంపుకోవాలా, ఆకర్షణలను చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, ఆవేశాన్ని చంపుకోవాలా. చంపుకోకుండా 10 రోజులు మనం జాగ్రత్తగా ఉండి 11వ రోజు తేడా పడ్డాం అనుకో, ఈ 10 రోజుల కష్టం పోయిద్ది. 10 సంవత్సరాలు ఒక సమాజంలో సేవకుడు నమ్మకంగా బతికి 11వ సంవత్సరంలో తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు అనుకో, ఈ 10 ఏళ్ల కష్టం అంతా పోయిద్ది. మీకు తెలుసా? అరే 10 ఏళ్ళు బాగానే ఉన్నాడు కదరా పాపం, ఈ ఏడే కదా తేడా పడింది పాపం, పోనీండ్రా అంటే అంటారు, ఏమో ఇప్పుడు దొరికాడు దొంగ, ఈ 10 ఏళ్ళు ముసుగులు ఎన్ని చేశాడు ఓడికి తెలుసు అంట. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తానికి కింద పిల్లలు వచ్చారు. సంవత్సరం అంతా చదివి సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్స్, వాళ్ళకి సంవత్సరం అంతా చదువుతారు, సంవత్సరానికి ఒకసారి పరీక్షలు రాస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అని రాసుకునేదానికి పిల్లలకి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక సేవకుడి బతుకు అది కాదమ్మా. ఒక సేవకుడి జీవితం అది కాదు. సేవకుడి జీవితం, బాగా వినండి, సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా వినండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయాల్సిందే సమాజంలో, అండ్ ప్రతిరోజు పాస్ అవుతానే ఉండాలి. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తానే ఉండాలి, ప్రతిరోజు పాస్ అవుతానే ఉండాలి. అలా కాకుండా చెప్పాను కదా, 10 సంవత్సరాలు పాస్ అవుతూ వచ్చి 11వ సంవత్సరంలో ఫెయిల్ అయితే ఈ 10 ఏళ్ల కష్టం అంతా పోయింది. అంటే దీనికి ఏం కావాలా? ఒక సేవ చేసి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి అనేక జీవితాలని కట్టాలంటే ఏం కావాలంటే త్యాగం కావాలి. ఏం కావాలి? త్యాగం కావాలి. ఈ లోకంలో చాలామంది ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు ఉన్నారు. తబలాలో ప్రసిద్ధిగాంచాడు జాకిర్ హుస్సేన్ అనేవాడు.
మ్యూజిక్లో ప్రసిద్ధిగాంచాడు మన భారతదేశంలో ఏఆర్ రెహమాన్ అనేవాడు. ప్రపంచవ్యాప్తంగా నృత్యంలో, డ్యాన్స్లో పేరుగాంచాడు మైకేల్ జాక్సన్ అనేవాడు. వీళ్ళంతా మంచి పేరు పొందారు ఒకప్పుడు. ఎలా వీళ్ళు పొందారు, ప్రపంచంలో గుర్తింపు ఎలా పొందారు అంటే, వాళ్ళ ఆ మెట్టుకి ఎదగటానికి కొన్ని త్యాగాలు చేశారు వాళ్ళు. ఆ త్యాగాలు ఏంటంటే, ఆ డ్యాన్స్ నేర్చుకోవడానికి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తన ఫ్రెండ్స్కు దూరంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఏ గురి గమ్యం లేని వాళ్ళు సరదాగా టైంపాస్ చేస్తుంటే, జీవితంలో ఒకటి సాధించాలి అనుకొని దృష్టి కలిగినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? తన టైంని ఏది సాధించాలనుకున్నాడో దాని మీదనే పెట్టాడు. యూత్ కూడా చాలామంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అందరూ వినండి, ఇది నేను సాధించాలి, దీనిలో నేను అగ్రగణ్యుణ్ణి కావాలనుకున్నాడు మైకేల్ జాక్సన్. ఇక వాని మైండ్ రాత్రి మగళ్ళు ఆ డ్యాన్స్ మీద డిఫరెంట్గా ఎగరటం మీద పెట్టాడు. ఏ రేంజ్కి వెళ్ళాడంటే, ఇక ఆయనలాగా ఎవడు ఎగరలేడు అన్న కాడికి వెళ్ళాడు. సరే, ఆయన అంతసేటు ఎగిరితే ఎవడికి వచ్చిన ఉపయోగం ఏం లేదు, కాకపోతే జనాలకి వేలం వెర్రి కదా, కాబట్టి అబ్బా ఇంతలావును ఎవడు ఎగరలేకపోయాడని జనం బాగా పిచ్చోళ్ళు అయిపోయారు మైకేల్ జాక్సన్ ఉన్నప్పుడు. మైకేల్ జాక్సన్ స్టేజ్ మీదకి వస్తే అందరు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు ఎడుతారో నాకు అర్థం కాదు. అభిమానం, ఏం చేయాలో అర్థం కాక ఓ అని ఎడుతూ ఉంటారు. మనిషి అయితే ఏడిచినట్టు ఎడుతూ ఉంటారు. కావాలంటే ఆ వీడియోస్ ఉంటాయి, మీరేం చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్పాగా నమ్మండి. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా వాడు చేసిందంటే, డ్యాన్స్ చేస్తాడు, పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. రెండు పాడుతూ డ్యాన్స్ వేయాలి, ఆ స్టెప్పులు మళ్ళీ ఎవడు వేయకూడదు, అలాంటి స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలని చేసి తను చాలా కోల్పోయాడు. చిన్ననాటి నుంచి తను అనుకున్న స్థాయికి వెళ్ళటానికి చాలా త్యాగాలు చేసుకున్నాడు అతను. ఒక సామాన్యుడి సంగతి చెబుతున్నానండి. సమాజాన్ని ఉద్ధరించినోడు కాదు, సమాజాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఒకడు ఎన్ని త్యాగాలు చేశాడంటే, తన ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. మరి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ప్రాక్టీస్ కుదరదు. ఈ ప్రాక్టీస్ కోసం ఫ్యామిలీని కోల్పోయాడు, ఫ్యామిలీలో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు. ఒకటి, హలో వింటున్నారా? రెండు, ఫ్రెండ్స్తో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు. తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు యూత్ చూడండి, కాస్త కూస్తో చదువుతారు, అది ఆడ పడేస్తారు, ఏదో ఒకటి లేరా అప్పుడు రాద్దాం అనుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్స్తోనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో, లేకపోతే చాటింగ్ల ద్వారానో ఏదో ఒక విధంగా టైంపాస్ చేస్తున్నారు. ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో. ఎక్కువ శాతం ఇన్స్టాలో ఉంటున్నారు ఇప్పుడు, ఇళ్లలో కాదు, బయట కాదు, ఇన్స్టాలో ఉంటున్నారు ఎక్కువ మంది. యూట్యూబ్ చూసుకుంటానో, ఏమండి ఇంకా రకరకాలు వచ్చినాయి, పిచ్చి అన్నీ వచ్చినాయి, అన్నీ చూసుకుంటా అలా టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ అంతా కూడా కోల్పోయారు వాళ్ళు. జాకిర్ హుసేన్ అనేవాడు తబలా ముందు పెట్టుకొని, నీకు అదే భార్య, అదే బిడ్డ, అదే అమ్మ, అదే అయ్య, అదే ఆనందం, అదే ఫ్రెండు, అదే లైఫ్. కొడతానే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, వీళ్ళలాగా ఇంకెవరు కొట్టర్రా బాబు అన్న కాడికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే తబలా కొట్టడం మంచి పనువాడు అని పేరు తెచ్చుకున్నాడు. దానికోసం కొన్ని త్యాగాలు చేశారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేశారా? చేయలేదా? చేయకపోతే కుదరదు. ఓకే, రైట్. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అనుకున్నాడు ఒక నాయకుడు. ఆయన నటుడు మరియు నాయకుడు. సినిమా నటుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఫుల్ బిజీ అయిపోయి 10 మంది సంతానం ఉంటే కనీసం సంతానాన్ని పలకరించే టైం కూడా లేదు. అతను పాపం ఊళ్ళ మీదే తిరిగాడు. ఆ టైం అంతా అక్కడే ఖర్చు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు భాష తెలిసిన ప్రజలందరూ మెచ్చుకొనదగిన నటుడుగా ప్రసిద్ధిగాంచాడు. అంతటితో తృప్తి చెందలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా నేను తయారు కావాలని ఆశపడ్డాడు. అందుకోసం తిప్పలు పడ్డాడు. టోటల్గా తన టైం అంతా, తన లైఫ్లో యవనప్రాయం మొదలుకొని తన వృద్ధాప్యం వరకు తన టైంలో మెజారిటీ టైం అంతా అటు సినిమా రంగానికి, ఇటు రాజకీయ రంగానికి, రెండింటికి ఖర్చు పెట్టి తన లైఫ్లో మిగిలిన వాళ్ళు పొందిన ఎంజాయ్లన్నీ కోల్పోయాడు. ఒక నాయకుడు ఎవరో మీకు అర్థమైపోయింది. అగ్ర నటుడు అయ్యాడు అండ్ రాజకీయ నాయకుడే, ముఖ్యమంత్రిగా కూడా అయి పరిపాలన చేశాడు. కానీ ఈ 2 మెట్లు అతడు ఎక్కడానికి తన లైఫ్లో చాలా ఆనందాలు కోల్పోయాడు. ఇంకా చెప్పాలంటే తన పిల్లలతో గడిపే ఆనందం కూడా కోల్పోయాడు. అంటే ఏదో ఒక త్యాగం చేయకుండా, ఒక త్యాగం కాదు, అనేక త్యాగాలు చేసి లోకంలో కొంతమంది వ్యక్తులు కొన్ని సాధించారు.
ఇప్పుడు దేవుడు నా ముందుంచిన ప్రశ్న ఏంటంటే, లోకాన్ని పొందటానికి, లోకములో గుర్తింపు పొందటానికి, లోకంలో అధికారం పొందటానికి, లోకంలో మనుషుల అభిమానాన్ని పొందటానికి లోకస్తులు వాళ్ళ టైముని, పూర్తి బాధ్యతని, వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో దాని మీదే పెట్టి వాళ్ళ ఆనందాలని, ఎంజాయ్ల్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు, త్యాగం చేశారు. చేసి వాళ్ళు అనుకున్నది సాధించి ఆ స్థాయికి వెళ్ళారు. నా కుమారుడా, సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నావు, సమాజాన్ని నా తట్టు తిప్పాలనుకుంటున్నావు, అనేకుల్ని రక్షించాలనుకుంటున్నావు, మరి అప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుందిరా అన్నాడు. సమాజాన్ని నీవు నా తట్టు తిప్పాలి, సమాజాన్ని నా కొరకు ప్రభావితం చేయాలంటే నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. నా దేవుడు చెప్పిన హెచ్చరికలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరేమో సమాజాన్ని ఎంటర్టైన్ చేశారు, కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? సమాజాన్ని నరకము నుంచి కాపాడాలనుకుంటున్నావు, ఆత్మలను నరకం నుంచి రక్షించాలనుకుంటున్నావు, జీవితాలను ప్రభావితం చేయాలనుకుంటున్నావు, నిత్యం అంటే నరకాగ్ని నుంచి అనేక మందిని కాపాడాలనుకుంటున్నావు, అనేక జీవితాలను కట్టాలనుకుంటున్నావు. ఇది పెద్ద పని, శ్రేష్టమైన పని, నిత్య బహుమానం దొరికే పని, శాశ్వతమైనటువంటి ఘనత దొరికేటువంటి పని. ఇది నువ్వెంచుకున్న పని పెద్దది, గురి పెద్దది, మరి దానికి తగ్గ త్యాగాలు కూడా ఉండాలిరా అబ్బాయి అన్నాడు. నా తండ్రి నాతో మాట్లాడాడు. చెప్పు తండ్రి, ఏ త్యాగానికైనా సిద్ధం. నశించిపోయే నన్ను వెతికి రక్షించావు, పాడైపోయే నా బ్రతుకు, గాలి తిరుగుళ్ళు తిరిగి చెడ్డ జీవితం జీవించి, వీడితో కాదు వాడితో కాదు అన్న తేడా లేకుండా అన్ని రకాలతో తిరిగాను. 15 ఏళ్ల ప్రాయం నుండి 20 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో లోకంలో చాలా భాగం చూసేశాను, లోక పాపాల్లో చాలా భాగం చూశాను, జస్ట్ 20 years లోపే. అలాంటి చెడిపోయిన, పూర్తిగా పతనమైపోయిన నా బ్రతుకును పట్టుకొచ్చి లైన్లో నిలబెట్టావు, నా జీవితాన్ని వెలిగించావు. మరి నా సమాజంలో 10 మందికి నేను నీ సాక్షిగా బతకపోతే నా బ్రతుక్కి, నా రక్షణ సాక్ష్యానికి, నా ఆత్మీయతకి అర్థమే లేదు. కాబట్టి మరి ఇతరులు కష్టపడి సువార్త చెప్తే అది విని నేను రక్షించబడ్డాను, నేను కూడా అనేక మంది రక్షణ కోసం కొద్దో గొప్ప చేయాలి. ఇది నా ఆశ, ఆరాటం. తెగించి దేవుని సేవకు వచ్చాను. దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులో ఈ విషయాలు మాట్లాడాడు. ఒక అన్యుని నువ్వు చూడు, వాడు అనుకున్నది సాధించడానికి చాలా త్యాగాలు చేస్తాడు, చాలా వాటిని కోల్పోతాడు, ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తాడు. మరి నువ్వు అంతకంటే పెద్ద పని ఎంచుకున్నావు కనుక మరి నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా భక్తుల్ని చూడు, వాళ్ళు జీవితాలని, కుటుంబాలని, దేశాలని, ప్రాంతాలని, ప్రదేశాలని, ఆస్తిపాస్తుల్ని, చివరికి తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు. తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు. కోల్పోవడానికి ఇష్టపడ్డారు, త్యాగం చేయడానికి ఇష్టపడ్డారు. తత్ఫలితంగానే చాలామంది రక్షణలోనికి రావడానికి వాళ్ళు వాడబడ్డారు. అలాంటి తీర్మానం నీలో ఉంటే నిన్ను వాడుకొని అనేక మందిని వెలిగించడానికి నేను సిద్ధమని నా తండ్రి నాతో మాట్లాడాడు. అర్థమైతే గట్టి కొట్టు, అర్థమైతే గట్టి కొట్టు. నీకు ఒక రహస్యం చెబుతా, చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు. జోక్ కాదు, వచ్చినా తగ్గుతాయి. తెలుసా మీకు? ఆక్యుపెంక్చర్ అని ఒక థెరపీ ఉంది. ఈ చేతుల్లో మన అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి. ఈ 2 చేతులు ఇలా టచ్ అయినప్పుడు ఆ పాయింట్స్ ఒకదానికొకటి టచ్ అవుతాయి. అయినప్పుడు అవి తేజోవంతం అవుతాయి, అవి ప్రభావవంతం అవుతాయి. అవయవాలన్నీ వాటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇది ఆక్యుపెంక్చర్ థియరీ చెప్పినటువంటి విషయం. అందుకే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అని చప్పట్లు కొట్టి ఒక పక్క దేవునికి మహిమ చెల్లిస్తూనే మనం హెల్త్ని బాగు చేసుకుంటాం అన్నమాట. ఏం చేసుకుంటాం? ఇప్పుడు కొట్టండి, ఎంత గట్టి కొడితే అంత మంచిది. చూసారా, గుండె జబ్బులు రావు అనేసరికి ఆపకుండా కొడుతున్నారు, వచ్చినా తగ్గుతాయి అనేసరికి ఇంకా ఆపట్లా. అబ్బో ఏ భలే విషయం దొరికిందని. అది ఎట్లాంటిది ఏమి లేదంటే
కానీ నేను చెప్పింది నిజం, మీరేం టెన్షన్ పడద్దు, మళ్ళీ మాయ చేసాడే అనుకోవద్దు. నేను చెప్పింది నిజం. కావాలంటే ఆక్యుపెంక్చరీ మీరు కానీ స్టడీ చేస్తే మీకు మ్యాటర్ దొరికింది, అంతే ఉంటుంది. సరే, పాయింట్కి వస్తున్నాను. ఎక్కడొచ్చాగాను? అదే నువ్వు చెప్పిన దగ్గరికి. ఎక్కడ ఆపాను? నువ్వు పూనుకున్న పని పెద్దది కనుక కొన్ని త్యాగాలు నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు సిద్ధమైతే నిన్ను వాడుకోవటానికి నేను సిద్ధమని నా దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఇక ఏమేం త్యాగాలు చేయాలనేది కొన్ని ఇతరులను చూసి కొన్ని ప్రాక్టికల్గా ఎదుర్కొని నేను నేర్చుకున్నాను. అందులో ఇందాక చెప్పినటువంటి విషయం కూడా ఒకటి, సరుకు ఇచ్చుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి. నా బట్టలతో ఆయనకి ఎందుకు? నా బట్టలతో ఆయనకి ఎందుకండి? నా వస్త్రాలతో ఆయనకి ఎందుకు? అవునా? కానీ ఆయన మాట్లాడగలిగాడు. అయ్యో, నువ్వు మంచి భక్తిపరుడివి, నీ గురించి ఇంకా వేరేదేం చెప్పేదేం లేదు, కానీ నువ్వు చెప్పే మాటలకి నువ్వు వేసుకునే బట్టలకు సంబంధం లేదయ్యా అన్నాడు. ఆ మాట ఆయన అన్నందుకు సంతోషపడ్డాను. ఎందుకంటే నేను పెడద్రపోండి అనుకో ఆ మాట నాకు చెప్పడానికి సాహసం చేస్తాడా? వాడే వేసుకుంటే నాకెందుకులే, వాడిని గదిలించుకుంటే పటక్కన మాట అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? అయ్యా ఏం కావాలా అంటాడు. బ్రష్ అని పేస్ట్ అంటే అదిగోయా అది తీసుకొని డబ్బులు. కానీ అలా కాకుండా తను నాకు ఆ హెచ్చరిక చేయడానికి ఇష్టపడ్డాడు అంటే నాలో మృదుత్వాన్ని, సౌమ్యతను గుర్తించాడు. ఈ అబ్బాయికి ఒక మాట చెప్పినా హార్డ్గా వ్యవహరించడు కానీ తీసుకుంటాడు. ఆ బుద్ధి ఇడి దగ్గర ఉందని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ మొక్క నాకు చెప్పగలిగాడు. అదే మిడిమేలపోడు పెడతరపోడు అనుకుంటే అబ్బా ఇక్కడ పాస్ అయ్యా కదా అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇక్కడ పాస్ ఆ మనిషి నాకు ఆ మాట చెప్పగలిగాడంటే నేను మృదువైన వాడిని, నేను హార్డ్ పర్సన్ని కాదు, సాఫ్ట్ అనేది ఆయనకు అర్థమైంది అని నాకు సంతోషం వేసింది. ఇది మొదటిది. ఇక వస్త్రాల దగ్గర నుంచి ఇక అంతా బ్యాలెన్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతకుముందు ఒక అలవాటు ఉండేది. నా ఫ్రెండ్స్ని వాడు అరే అనేవాడు, నేను అరే అనేవాడిని. వినండి బాగా, ఈ అరే తురే భాష ఫ్రెండ్స్కి ఉంటుంది, ఫ్రీ. అవునా? ఇంకొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడుకుంటారు ఫ్లోలో. నా ఫ్రెండ్స్తో నాకు అంత క్లోజ్నెస్ ఉంది. వాడిని నేను ఒక మాట అంటాను, వాడు నన్ను ఒక మాట అంటాడు. అరే తురే భాష నడిచేది. ఇప్పుడు నేను దేవుడిలోకి వచ్చాను. వినండి, ఇప్పుడు నేను అరే అని ఒకసారి అన్నాను అనుకోండి, వాడు 14 సార్లు అరే అంటాడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్ కాబట్టి వాడికి మరి మీరు ఏమండి అనడగా నన్ను ఎరా ఎట్లున్నావు, బాగున్నావా అని చెప్పి మాట్లాడతాడు. దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నీ స్నేహితుడిని నువ్వు అరే అనొద్దు అని మాట్లాడాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు, క్లోజ్ అయినా సరే నువ్వు వాడిని అరే అనొద్దు అన్నాడు. అరే అనకపోతే ఎట్లా ప్రభువా? మరి వాడు కనపడితే ఎరా అని ఫస్ట్ వచ్చే డైలాగే అది, ఎరా అని. అది బ్రేక్ చేసుకోవాలంటే కష్టం కదంటే నువ్వు ఆపాల్సిందే అన్నాడు. బాగా వినండి. సరే, నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళని పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటం మొదలుపెట్టా. చివరికి వాళ్ళు మిగిలిన వాళ్ళతో చెప్పింది ఏందో తెలుసా? వాడి దగ్గరికి పోవాలంటే భయం పడుతుందిరా అన్నారు. ఎందుకు భయం పడుతుందో తెలుసా? అతనేమో మనల్ని సన్మానంగా మాట్లాడుతున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు, అరే తురే భాష వాడట్లా. మనం ఫ్లోలో ఎక్కడ వాడిని అరే అనాల్సి వచ్చిద్దో అని వాడు కనపడితే జంప్ అవ్వాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఇది అర్థం కాకుండా ఉండడానికి మర్మం అయింది, ఈజీగానే అర్థమైద్ది. అంటే దేవుడు చెప్పాడు, నోటిని కంట్రోల్ చేసుకో, అరే తురే భాష వదిలే. నీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే వాడిని పేరు పెట్టి పిలు, సన్మానించు, గౌరవనీయంగా మాట్లాడు. ఆటోమేటిక్గా వాడు కంట్రోల్ అవుతాడు. ఆ దెబ్బతో ఇక వాళ్ళు అరే అంటాం మానేసి నన్ను పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటానికి వాళ్ళు నేర్చుకోవటం మొదలుపెట్టారు. అలా ఇష్టమైనోడేమో కనపడుతున్నాడు, అది ఇష్టం లేనోడేమో నన్ను అలా పిలవటానికి ఇష్టపడినోడేమో వాడు అడ్రస్ లేకుండా పోతున్నాడు కనపడకుండా. అయినా పర్వాలా, సమాజంలో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే ఈ అరే తురే భాష మానుకోవాలని మాట్లాడాడు. 2, ఏముందండి అరే అంటాం, ఏముందండి, కానీ అది కూడా పట్టాడు. ఆపాల్సిందే నువ్వు. ఎందుకంటే ఆ వ్యక్తిని రక్షించాలంటే నీలో మార్పు వాడు చూడాలి. నీ ప్రవర్తనలో, నీ వస్త్రంలో, నీ మాటలో, నీ వ్యవహారంలో మార్పు చూడాలి. ఒకరోజు ఏం చేశాను తెలుసా? మళ్ళీ ఇది కూడా కొట్టు కాడ సీనే, కిరాణా షాప్ కాడ సీనే.
ఒక ముసలమ్మ ఉంది, సింపుల్గా ఆమెకు ఒక 95 ఏళ్ళు ఉంటాయి, 2 మిషన్లు పనిచేయట్లా, సౌండ్ ఇంజనీర్ అయిపోయింది ఆమె. పోయినోడిని నేను ఏదో నాకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవచ్చు కదా. అక్కడ జనం ఉంటే వాళ్ళు సరుకులు ఏదో కట్టించుకుంటా ఉంటే నిలబడ్డట్టు ఉండక ఆమెకి వెళ్ళి తిరిగి ఆమెను అట్లా టచ్ చేసి, ఏం మా అమ్మ బాగున్నావా అన్న. ఆమెకి 2 పని చేయట్లా, ఎంతలే ఒక 95 కూడా కాదు, సింపుల్గా ఒక 98, 100 దగ్గరకు ఉంది. కానీ ఇనప మొక్కలాగా ఉంటుంది, గంట కాళ్ళలాగా ఉంటుంది. ఆ మనిషికి ఏ రోగం లేదు, కాకపోతే ఈ కళ్ళు ఈ చెవులు 2 వినపడట్లా, కళ్ళు పని చేయట్లా. వాయిస్ మాత్రం పెద్ద వాయిస్ ఉంది. నేను ఆమెను తట్టి, మా అమ్మ బాగున్నావా అన్నా. ఆమె ఎవడ్రాడో అంది. నా సిగ్గుపోయింది. అది కూడా పెద్దగా అంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. పోయే పరు ఆ సరుకులు ఇచ్చి ఆమె, ఏ ముసలమ్మ నీకేం మైండ్ పోయిందా? ఎవరు? దైవ సేవకుడు కదూ అని గట్టిగా అరిసింది ఆమె. ఫీల్ అయింది. నాకేం పరువుపై నేను ఇక పొరపాటును గదించాను, ముసలమ్మ నిన్ను గాలి తీసుకున్నానని నేను నిలబడితే ఆమె గద్దించేసరికి ఆమా అబ్బాయా నువ్వు ఆయా అని చెప్పి గందరగోళం చేసింది. వద్దమ్మా, నీకో దండం, నీ మర్యాదకో దండం, పొరపాటును పలకరించి నీ చేత గాలి తీపి రాడా. అక్కడ పాఠం నేర్పాడు. ఏంటి తెలుసా? పోయిన పని ఏందో చూసుకొని రావాలి కానీ వాళ్ళని ఎలా గలిదించుకోకూడదని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి ప్రాక్టికల్గా కొన్ని అనుభవాలు నేర్పాడు. పోయిన పని ఏందో చూసుకోవాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అనవసరంగా ఉన్నప్పుడు నోరు మూసుకొని పక్కకు రావాలి. అవతలి వాళ్ళు రెచ్చిపోయేదన్న వివాదంలో బజారుకి నోరు తెరచి బూతులు మాట్లాడినా, పరుష పదజాలం వాడినా నువ్వు గొంతు కలపొద్దు, నువ్వు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. చేస్తే వాళ్ళని సంపాదించుకోలేవు, జాగ్రత్త అని నేర్పాడు. ఇలా ప్రతి విషయంలో కంట్రోల్. ఇక ఆఖరికి భార్య మీద కోపం వచ్చినా సరే ఆవేశపడటానికి లేదు. ఎందుకంటే విశ్వాసాలు చుట్టూ ఉంటారుగా. కోపం వచ్చిందని ఆమెను ఒక దెబ్బ కొట్టాను అనుకో, మరుసటి రోజు వస్తారు, అన్న ఏందన్నా రాత్రి ఇంట్లో ఏందన్నా ఏదో పట్టా సౌండ్ వినపడుతుంది. ఏం చెప్పాలా? కాబట్టి మీరు కోపపడుడి కానీ పాపం చేయకూడదు అని ఉంది. ఆత్రపడి కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. కాబట్టి ఆవేశం వచ్చినా సరే చేయతో ఒక దెబ్బ కొట్టడానికి కూడా లేదు. ఎట్లా సాధ్యమండి? ఏమయ్యా మీరు ఆగుతారా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. మీరందరూ మొగ పొట్టకు పుట్టినోళ్ళేగా, చెప్పండి. మీరు ఆగుతారా? ఇంట్లో మనిషి మాట వినకపోతే ఆవేశం ఆగిద్దా? రివర్స్ వచ్చి ఏదన్నా ఒక మాట అందనుకో, ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంది? ఏయ్ బర్రెం తోలినట్టేగా. ఫస్ట్ డైలాగ్ అది ఏయ్ అనేగా. ఆ తర్వాత ఇంకా 2-3 డైలాగులు, బూతులు, దాడి. కానీ దైవ సేవ చేసేవాడు ఇలా చేయడానికి లేదు. ఎందుకంటే సమాజం ఎలా బతకాలో, ఎలా నడవాలో నేర్పేవాడు కదా దైవజనుడు. పట్టుకొని పార్సమ్మను బాతున్నాడు అనుకో, ఇల్లు తిప్పి కొడుతున్నాడు అనుకో, కొట్టినాడు ఆదివారం కోటలో నిలబడి, ప్రభునందు ప్రియులారా, కోపపడుడి కానీ పాపము చేయకూడని ఉంది. మనము కొట్టరాదు, జాగ్రత్త అంటే అయ్యగారు మీరు చేసింది ఏంది అంటే నేను కొట్టవచ్చు. ఎందుకంటే నాకు సామెతల వాక్యం, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే. కాబట్టి నా భార్య బుద్ధిహీనురాలు కనుక నేను కొట్టవచ్చు, మీరు కొట్టరాదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ తిరగాలి. అయ్యగారు మాకు చెప్తున్నప్పుడు మీ ప్రవర్తన విషయంలో మీరు కూడా జాగరూకులై ఉండాలి కదా అని డైరెక్ట్గా అడక్కపోయినా విశ్వాసుల ముఖాల్లో ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేనే కాదు, నా భాగస్వామి కూడా కంట్రోల్ చేసుకోవాలి. నోరు, వస్త్రం, ప్రతి విషయంలో నా భార్య కూడా జాగ్రత్తగా, నా పిల్లలు కూడా, మెయిన్ నా ఫ్యామిలీ.
తల్లి తండ్రి మినహాయిస్తే, తోడబుట్టిన వాళ్ళని మినహాయిస్తే, నేను, నా భార్య, నా 2 పిల్లలు, నలుగురం జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎట్టబడితే అట్టున్నా పర్వాలేదా? కుదరదు కదా. ఒరే బాబా, నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పే మ్యాటర్ ఏంది అని మీరు ఒకవేళ అనుకుంటారేమో. నేనేం చదివించాను నాకు తెలుసు, నేనేం చెబుతున్నానో కూడా నాకు తెలుసు, ఆడికే వస్తా. కానీ ఈ మ్యాటర్ మాత్రం అవసరం. ఎందుకంటే ఎవరున్నారో ఇక్కడ నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మొత్తానికి దేవుని చేతిలో బలంగా వాడబట్టడానికి సిద్ధపరచబడుతున్న పాత్రలు ఎవరో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఉన్నారు. దేవుని ఏర్పాట్లో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. దేవుని ప్రణాళికలో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. లేదా అనవసరంగా ఈ మాటలు మాట్లాడించడు దేవుడు. భవిష్యత్తులో బలంగా నా దేవుని చేతిలో వాడబడాలని దేవుడు డిసైడ్ చేసిన పాత్రలేవో కొన్ని ఉన్నాయి ఈవేళ. ఆ పాత్రలకి ఈ మాట అందేటట్టు నా తండ్రి చెప్తున్నాడు, బాబు నీ గుండెల్లో ఆశ ఉందిరా, నా కొరకు బతకాలని, అనేకుల్ని వెలిగించాలని ఆరాటం ఉంది నాకు తెలుసు. దానికోసం మరి కొన్ని త్యాగాలు చేయాలి నా కుమారుడా. నువ్వు సిద్ధపడితే నిన్ను నేను వాడుకొని ఒక వెలుగు వెలిగించి అనేకులకు దీపముగా నిన్ను మార్చడానికి నాకు చేతనవును. నువ్వు సిద్ధమా అని నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరున్నారో, స్త్రీలలో ఉన్నారో పురుషుల్లో ఉన్నారో ఎవరో నాకైతే తెలియదు. మొత్తానికి ఆ సరుకు అయితే ఉంది ఇక్కడ. అందుకే మాట్లాడుతున్నా. ఎవరు ప్రార్థన చేసుకొని వచ్చారో ఈరోజు, అన్న ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని, ఇదిగో దేవుని స్వరం నీకే. తీసుకొని ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకొని సేవా జీవితంలో జీవించి, త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగి, ఆఖరికి ప్రాణాలు కోల్పోవటానికైనా సిద్ధపడేటువంటి త్యాగబుద్ధి కలిగి దేవుని పనిలోనికి రావడానికి త్యాగము నిమిత్తము తెగించాలి. ఏం చేయాలి? ఈరోజు నా దేవుడు ఆ కార్యం చేశాడు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి నువ్వు చిలకలూరుపేట అనగానే, ఈరోజు వేశ్యాపురం అనే పదం కాదు కానీ చిలకలూరుపేట అనగానే అక్కడ తండ్రి సన్నిధి ఉంది కదా అనేటట్టు నా దేవుడు చేశాడు. కొడితే గట్టిగా చేశాడా? చేయలేదా? మీరేమంటారు? మీరు చిలకలూరుపేట చుట్టుపక్కల ఊళ్ళల్లోంచి ఆడపిల్లలు ఒకప్పుడు టౌన్లోకి వస్తుంటే ఏ పాపం చేసి సంపాదించడానికి వెళుతుందో అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆటోలు, టాటా ఏసీలు, రకరకాల వాహనాలు వేసుకొని ఆడపిల్లలు బయలుదేరి వస్తుంటే రోడ్డు మీద నిలబడి, అమ్మా తండ్రి సన్నిధికా, దేవుని దగ్గరికా, సంతోషంగా పదండి అని సాగనంపే పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్న దైవజనుల సంగతి అంటే నేను గొప్పనయ్యానని చెప్పట్లా. నా దేవుడు కదిలాడు. ఈ మట్టి పాత్ర, ఈ మలిన పాత్రని శుద్ధి చేసి వాడుకోవటం మొదలుపెట్టి నా దేవుడు కదిలాడు. ఈరోజు ఎలాంటి మార్పు వచ్చిందంటే మీరు వెళ్ళి చూడండి, చిలకలూరుపేటలో వేశ్యాపురము లేదు, రద్దు చేయబడింది. ఈరోజు ఆ గృహాల్లోంచి ఏం వినపడుతున్నాయో తెలుసా? ఒకప్పుడు ఆడపిల్లలు వాకిళ్లలో నిలిచి వేశ్యావృత్తి చేసేవాళ్ళు దారిన పోయే విటుల్ని పిలిచేటువంటి బజార్లు ఈరోజు ఆ ఇళ్లలో, వాకిళ్లలో ఆడపిల్లలు నిలబడట్లేదు. ఆ ఇళ్లలోంచి ఏం వినపడుతున్నాయో తెలుసా? నా యేసయ్య స్తుతి పాటలు వినపడుతున్నాయి ఆ గృహాలలో. నా యేసయ్య ఆరాధన వినపడుతుంది ఆ ఇళ్లలో. ఆ సమాజంలో దేవుని మందిరాలు ఏర్పడ్డాయి, పరిచర్యలు జరుగుతున్నాయి. అనేక మంది జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి. ఒకప్పుడు పడుపు వృత్తిలో, పాప వృత్తిలో బ్రతికే వాళ్ళు పత్తి కూలికెళ్ళి కష్టపడి బతుకుతున్నారు. ఈరోజు వెట్టి చాకిరీ చేసుకొని బతుకుతున్నారు. నా దేవుడు సమాజాన్ని కదిలించాడు, విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాడు. ఈరోజు కూడా దేవుడు సమాజాలను ప్రభావితం చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధమే. కానీ దానికి అంకితమై ప్రభువా ఇదిగో నేనున్నానని తను తాను అప్పగించుకొని దేవుని కొరకు త్యాగబుద్ధి కలిగి, సమర్పణ కలిగి, తెగించి దేవుని కొరకు ఫలించాలనేటువంటి వ్యక్తులు అందుబాటులో ఉంటే వాళ్ళని వాడుకొని ఈరోజు కూడా అనేక సమాజాలను ప్రభావితం చేయటం నా దేవునికి సాధ్యమగును. ఈ ఊరి పేరు మేళ్లవాగు. మేళ్లవాగుని విభజించి చెప్పేదా? మేలులు ప్లస్ వాగు = మేలుల వాగు. నేను చెప్పిన విధంగా భక్తులు లెగిస్తే ఈ మేళ్లవాగు మేలుల వాగుగా మారిపోయింది.
అనేక మందికి, సమాజంలో ఉన్న వ్యక్తులకి, చుట్టుపక్కల ప్రాంతాలకి, చుట్టుపక్కల సమాజాలకి ఈ వాగు నిజంగా మేలులు కలిగించే వాగుగానే మారిపోయే సాక్ష్యం ఈ ప్రాంతాన్ని నా దేవుడు తీసుకురాగలుగుతాడు. కానీ నా దేవుడికి ఎవరు కావాలి? తెగించే వ్యక్తులు కావాలి, త్యాగబుద్ధి కలిగిన వ్యక్తులు కావాలి, తమ్మును తాము నియంత్రించుకొని తమలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, లోకాశలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, భోగేచ్ఛలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, కావేశాలను చంపుకొని దేవుని ఓర్పు, సహనం, ప్రేమను చూపించే వ్యక్తులు సమాజంలో నిలబడితే వారి ద్వారా ఈ కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అందుకే ఈరోజు మీకు ముందుగా చెప్తున్నాను, ఈ మందిరం ప్రతిష్టకు ముందు హనోకు ప్రతిష్ఠితుడు కావాలి. ఎక్కడున్నాడో హనోకు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. హనోకు భార్య, పిల్లలు కూడా ఒక ప్రతిష్ట చేసుకోవాలి. ఈ సమాజంలో దీపాల్లాగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు కనుక ఈ సమాజంలో ఈ సేవకులే కాదు, ఈ సమాజంలో ఇంకా ఎక్కడెక్కడ సేవలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయో వాళ్ళందరూ దైవజనులే. వాళ్ళందరినీ నా తండ్రి ఏర్పరిచాడు. వారందరూ గొప్పవాళ్లే. ఈ మారుమూల ప్రాంతంలో తింటున్నారో తింటలేదో, వచ్చేదెంతో రాందెంతో అయినా కష్టపడి పొట్ట మార్చుకొని నానా బాధలు పడి వెట్టి చాకిరి చేసుకుంటా కూడా సేవ చేసే దైవజనులు ఉన్నారు. అయితే చెప్తున్నాను, సమాజం ప్రభావితం కావటానికి వారైనా, వీరైనా, హనోకైనా, నేనైనా, ఇక్కడున్న సిద్ధపడుతున్న వాళ్ళైనా దేనికి సిద్ధపడాలి? తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. మందిరం కాదు ముందు ప్రతిష్ట కావాల్సింది, సజీవ దేవాలయమై ఉన్న దైవజనుడు. వాస్తవానికి చర్చి అది కదా. ఎడ కూర్చున్నారేంది మీరు? కాదు, ఆ రోడ్డు మీద టెంట్ వేసి కూర్చుంటే నేను అక్కడికి వచ్చి కూర్చుంటారు. అవునా? ఎందుకని మందిరం ఇది కదా. మరి నేను ఆడ కూర్చుంటే మీరు ఆడ కూర్చోవటం ఏంది అంటే మీకు తెలుసు. ఏం తెలుసు? దైవజనుడు ఒక దేవాలయం అని మీకు తెలుసు. దైవజనుడు ఒక దేవాలయం. దైవజనుడు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. అతనిలో ఉండి దేవుడు మాట్లాడతాడని నేను పోయి ఊరు బయట వాగు దగ్గర కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుంటారు మీరు. లేదురా శాలేమని నేను ఆడబెట్టాడంట కోటం అని పొలోమని మళ్ళీ బళ్ళన్నీ అడి తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఊరు ఎంట్రన్స్లో చింత చెట్టు ఉంటే అక్కడ కూర్చున్నాను అనుకో, వస్తాయి బళ్ళు, ఆడికి వస్తాయి. ఏంది కోట వేడ కదా ఆడా? అరే మందిరం ఎక్కడైతే అక్కడే ఉంది, అక్కడ శాలేం రాజు అన్న ఉన్నాడు, ఆడికెందుకు అంటే అరే శాలేం రాజు అన్న ఎక్కడుంటే అక్కడ అదే మందిరం రా నాయన. ఆయనే ఒక దేవాలయం, దైవజనుడు ఒక దేవాలయం. ఇప్పుడు ప్రతిష్ఠితం కావాల్సింది ఎవరండి? దేవుని కోసం బతికి సమాజాన్ని బాగు చేసి 10 మంది జీవితాలు కట్టాలనుకున్న వాళ్ళు ముందు తమను తాము ప్రతిష్ట చేసుకోవాలి. ఆ ప్రతిష్టలు జరగకుండా ఈ ప్రతిష్ట ఎంత చేసినా బుస్సే. ముందు జరగాల్సింది దైవజనుడి కుటుంబం ప్రతిష్ఠింపబడాలి. ఆ తర్వాత ఈ ప్రతిష్ట, దేవునికి మహిమ. రెండవది ఎవరి ప్రతిష్ట తెలుసా? తనను వెంబడిస్తున్న వారు ఎంతమందో నాకు తెలియదు. ఆ కొద్ది మంది కూడా ప్రతిష్ట చేసుకోవాలి. మేము దైవజనుడి ఉపదేశంలో ఎదుగుతున్నాం కనుక సమాజం సేవకుడిని చూసిద్ది, ఆ పెంపకంలో ఎదుగుతున్న మా బతుకులు కూడా చూసిద్ది, మా కట్టు బొట్టు వ్యవహారాన్ని కూడా చూసిద్ది. కాబట్టి సమాజం ఎదుట మా ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలని సంఘము కూడా తమను తాము ప్రతిష్ఠించుకుంటే ఇటు దైవజనుడి ప్రతిష్ట, దైవజనుడి కుటుంబ ప్రతిష్ట, ఆయన ద్వారా పట్టబడిన సంఘం యొక్క ప్రతిష్ట, ఈ ప్రతిష్ట పర్ఫెక్ట్గా ఉంటే ఈ సంఘం అనేక సంఘాలకు కేంద్ర సంఘం అయింది. చుట్టుపట్ల ప్రాంతాల్లోంచి ఆత్మలు ఇక్కడ దాకా వచ్చి ఆరాధించుకునే పరిస్థితికి ఈ సంఘం వచ్చింది.